కాంపిటీషన్ లాగా పెట్టండి ఈ 1 వీక్లో ఈ యాక్టివిటీస్లో భాగంగా పెట్టి వాళ్ళకి ప్రైజెస్ లాగా కూడా పెట్టండి. బట్ మీరు వాళ్ళకి చెప్పి పెట్టండి ఏంటి టాపిక్స్ ఏంటి ఇష్యూస్ అనేసి దానివల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పి పెట్టండి. సెల్ఫ్ అవేర్నెస్ మీ స్టూడెంట్స్ ఎవరన్నా అడిక్ట్ అయి ఉన్నారా? ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని 2019లో సర్వే ఆధారంగా మన దేశంలో 16 కోట్ల మంది ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో 5 ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ డ్రగ్స్ డైరెక్ట్ లేకపోయినా కానీ ఆల్కహాల్ అడిక్షన్, సో ఈ టాడీ అడిక్షన్, సో ఇటువంటివి కొద్దిగా మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి రూరల్ ఏరియాస్లో చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్లో చూసుకుంటే తూప్రాన్, మనోహరాబాద్, సో చేయకుంట ఇటువంటి ఏరియాస్లో ఆల్రెడీ మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ మంది వస్తుంటారు, మైగ్రెంట్ వర్కర్స్. సో యూపీ, బీహార్, నార్త్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఆల్రెడీ అక్కడనే అడిక్ట్ అయి ఉంటారు. On 26/6/24, at a government degree college, we have fixed an international day against drug abuse, general anything. కౌన్సిలింగ్, యోగా థెరపీ ఉంటుంది సార్, జనరల్ మెడిసిన్ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళకి సైకాట్రిస్ట్. సిపిస్ తోటి అలాగే డబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సార్. దీంట్లో ఈ రేపు 21వ తారీఖు ఇవ్వబడి ఉంది కాబట్టి 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఒక పండుగ వాతావరణంలో ఈ యాంటీ డ్రగ్స్ దాని గురించి అన్ని స్కూళ్ళలో, కాలేజీల్లో క్యాంపెయిన్ చేయమని చెప్పారు సార్. కానీ ఈసారి మనం ఎక్కువ కూడా ఫోకస్ ఆ ఏరియాస్ మీద పెట్టినాం, ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద. సో ఆల్రెడీ అక్కడ పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నాం. మైగ్రెంట్ లేబర్స్, మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎక్కువ కూడా మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కువ పెంచినాం. సో ఎన్ఫోర్స్మెంట్ కూడా త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సో యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్